ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం తెచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. నేడు పశువుల పెంపకం గురించి సరిగ్గా అవగాహన లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ పశు జీవులు ఉన్న దేశం మనది. అటువంటి మనకు పశువులకు కావలసిన మేత దొరకటం కష్టంగా మారింది. అంతేకాకుండా పశువుల దాణా గ్రామాలలో సరిగ్గా అందుబాటులో ఉండడం లేదు, ఉన్నా అధిక ధరలు. సో ఫ్రెండ్స్, మీరు రెడీమేడ్ పశువుల దాణా తయారీని స్వయం ఉపాధి మార్గంగా చేసుకుంటే ఇటు మీకు ఆదాయం మార్గంగాను, అటు రైతుల పాడికి కావలసిన దాణాను తక్కువ ధరలో అందించిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పశువుల దాణా తయారీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్. ఫ్రెండ్స్, పశువుల దాణాను ఇంగ్లీష్ లో క్యాటిల్ ఫీడ్ అని అంటారు. సో ఈ క్యాటిల్ ఫీడ్ తయారీ పరిశ్రమను చాలా తక్కువ ఖర్చుతో కేవలం 2 లక్షల రూపాయలతో మనం మొదలు పెట్టొచ్చు. మనకు ఈ బిజినెస్ లో 2 రకాలుగా క్యాపిటల్ ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్ మరియు వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇంకా వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం రోజువారీ ఖర్చులు అన్నమాట. ఏరియా రిక్వైర్డ్. ఏరియా మనం మన అవసరం వచ్చినంత సరిపోతుంది. మనం చిన్న సైజులో మొదలు పెడితే ఒక 500 నుంచి 800 SFT సరిపోతుంది. లేబర్. మనకు లేబర్ వచ్చేసి 2 సరిపోతారు. రా మెటీరియల్. మనకు కావలసిన రా మెటీరియల్ వచ్చేసి మెయిజ్ అంటే మొక్కజొన్న పొట్టు, ఆయిల్ లెస్ గ్రౌండ్ నట్స్ అంటే నూనె తీసిన వేరుశెనగ, డిఆయిల్డ్ రైస్ బ్రాన్ అంటే బియ్యపు పొట్టు, ఆయిల్ కేక్స్, సోయా, మొలాసెస్, మస్టర్డ్, కాల్షియం కార్బోనేట్, మినరల్ మిక్స్ అండ్ వైటమిన్ మిక్స్. ఇలా మనం చాలా రకాలుగా రా మెటీరియల్స్ యూజ్ చేస్తాం. కానీ అన్ని రా మెటీరియల్స్ యూజ్ ఒకేసారి అవసరం ఉండదు. వాటిల్లో రకరకాలుగా ఉపయోగించుకుని మనం క్యాటిల్ ఫీడ్ ని తయారు చేయొచ్చు. మెషినరీ. పశువుల దాణా తయారీకి క్యాటిల్ ఫీడ్ ప్లాంట్ కావలసి ఉంటుంది. ఈ ప్లాంట్ ధర ఉత్పత్తిని బట్టి మనకు డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి. మనది కుటీర పరిశ్రమ కాబట్టి మనకు బేసిక్ ప్లాంట్ సరిపోతుంది. ఈ ప్లాంట్ ధర వచ్చేసి 1,25,000 ఉంటుంది. ఈ ప్లాంట్ ను కేవలం పశువుల దాణా తయారీకే కాకుండా కోళ్లు, చేపలు, రొయ్యల మేత వంటి వాటి తయారీకి కూడా ఉపయోగపడుతుంది. అసలు ఈ దాణా తయారీ ఎలా? ఈ దాణా తయారు చేసే విధానం చాలా సులువు. మనకు క్యాటిల్ ఫీడ్ ప్లాంట్ సప్లై చేసేవారు ఎలా ఆపరేట్ చేయాలో, ఫీడ్ ఎలా తయారు చేయాలో పూర్తి శిక్షణ ఇస్తారు. ఇంకా మనకు శిక్షణ కావాలి అంటే రాష్ట్ర పశు పోషణ కుటీర పరిశ్రమ స్కీమ్ మరియు నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద మనకు కావలసిన శిక్షణ మరియు పరిశ్రమకు కావలసిన సమాచారం దొరుకుతుంది. ఇంకా మనం సబ్సిడీలు, ఫోటో సెక్యూరిటీ పాలసీ, లైవ్ స్టాక్ ఫీడ్ సబ్సిడీ లాంటి స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మార్కెటింగ్. మనకు మార్కెటింగ్ చాలా అవసరం. మనం మన దగ్గరలో ఉన్న డైరీ ఫామ్లతో, అలాగే ఎరువులు అమ్మే డీలర్స్ తో మనం మాట్లాడుకోవాలి. ఇంకా చుట్టుపక్కల ఉన్న రైతులతో మనం ఎప్పటికప్పుడు వీలుగా ఉండాలి. ఇంకా మనం క్యాటిల్ ఫీల్డ్ షాప్స్ తో అగ్రిమెంట్స్ చేసుకోవటం, ఇంకా లోకల్ అడ్వర్టైజింగ్ కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ పర్మిషన్. మనం ముందుగా మన బిజినెస్ ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా మనం MSME ఉద్యోగ్ ఆధార్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే స్టేట్ పొల్యూషన్ బోర్డు నుంచి NOC తీసుకోవాలి. ఇంకా మనం కావాలంటే BLS ట్రేడ్ మార్క్ కూడా చేసుకోవచ్చు. ఈ పరిశ్రమకు కావలసిన రా మెటీరియల్స్ మరియు మెషినరీలను సప్లై చేసే వారి యొక్క వివరాల లింక్ ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో పొందుపరిచాము, గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.